హాయ్ అండి, వెల్కమ్ టు ఫర్హాన్ గార్డెన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా వంకాయ మొక్క. చూసారా ఎంత బాగా వంకాయలు కాసాయో. ఇంకా చాలా వంకాయలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ మొక్క అయితే ఇంతకు ముందే చనిపోయింది అని అనుకున్నాను నేనైతే, కానీ మళ్ళీ వర్షాలకు ఇగురు వచ్చేసి ఇలా ఇంత బాగా కాయలు అనేది కాసింది చూడండి. ఇదేమో నేను విత్తనాలు వేసింటే వచ్చిన వంకాయ నార. ఇంకా ఇక్కడ క్యాప్సికమ్ నార కూడా ఉంది చూడండి. నేను మార్కెట్ నుంచి తెచ్చినవి పాడైపోయి ఉంటాయి కదా, అది పడేయకుండా ఇలాగ విత్తనాలు అనేది తీసి ఇలా వేస్తాను. ఈ మొత్తం నాటుకోవడానికి ఇక్కడ మట్టి అనేది వేసి పెట్టాము. ఇంకా 10 రోజుల తర్వాత ఇక్కడ నాటుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పటికి మట్టి అనేది సెట్ అవుతుంది ఇంకా 10 రోజుల తర్వాతకి. ఇవి వచ్చేసి మా ఇంటి లోపల ఉన్నాయి మొక్కలు మొత్తం. ఇక్కడ సపోటా, మల్బేరీ, ఇంకా నారింజ, కనకాంబరం పూల మొక్కలు. ఇదేది సపోటా ఇప్పుడే పూతకు స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి బార్బస్ చెర్రీ అంటారు కదా, అది. ఇది కూడా పూత వచ్చింది చూడండి, ఇక్కడ వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇంతకుముందు కాసింది కానీ మళ్ళీ ఇప్పుడు పూత వస్తుంది. ఇది వచ్చేసి డ్రాగన్ మొక్క. ఎందుకో ఫ్రెండ్స్ మేము నీళ్ళు ఎక్కువ పోయడం వల్ల ఏమో తెలియదు, కానీ కొంచెం కుళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది చూడండి, దానిమ్మ ఎంత ఫుల్లుగా పూతుందో. మొత్తం నిలబడతాదో లేదో తెలియదు, కానీ చాలా ఫుల్లుగా పూతుంది. ఇదేమో ద్రాక్ష తీగ అన్నమాట. చూసారా